ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 8లోకి వచ్చాం. ఈరోజు థీమ్ వచ్చేసి స్వార్థ హృదయం నుండి సమర్పిత హృదయం, అంటే సమర్పణ కలిగిన హృదయం. ఈ స్వార్థ హృదయం నుండి దేవునికి ఇష్టమైన హృదయం ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. వాక్యం రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ డే 8లో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం. సమర్పణ అంటే సరెండర్. ఫాస్టింగ్ అంటే కేవలం ఆహారం విడిచిపెట్టడమే కాదు, మన ఇష్టం, మన ప్లాన్స్, మన టైమింగ్ ఇవన్నీ దేవునికి అప్పగించటం. చాలాసార్లు మనం ఇలా ప్రార్థిస్తాం, ప్రవ్వా నా ప్లాన్ను ఆశీర్వదించు అని ప్రేయర్ చేస్తాం. కానీ దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నీ ప్లాన్ని విడిచిపెట్టి నా చిత్తాన్ని అంగీకరిస్తావా అని దేవుడు అడుగుతాడు. సమర్పణ అంటే ఓటమి కాదు. కొంతమంది సరెండర్ అంటే డిఫీట్ అనిపిస్తుంది, కానీ దేవుని చేతిలో సరెండర్ అంటే రక్షణ, దిశ, శాంతి. ఈ రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. యేసుప్రభు కూడా గెత్సెమనే తోటలో ఇలా ప్రార్థన చేశాడు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని. అది ఓటమి కాదు, అది విజయానికి ప్రారంభం. సమర్పిత హృదయము దేవుని శక్తిని అనుభవిస్తుంది. మనము పట్టుకొని ఉన్నవేంటో తెలుసా? భయము, భవిష్యత్తు గురించి ఆందోళన, సంబంధాల విషయాల్లో, ఆర్థిక సమస్యల్లో, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్న విషయాల్లో, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్న ఫెయిల్యూర్స్, జాబ్ కోసం వెళ్ళినప్పుడు, అనేక కోచింగ్లు తీసుకున్నప్పుడు, ఎగ్జామ్స్లో క్వాలిఫై కానప్పుడు, మెయిన్స్లో పోయినప్పుడు అన్ని ఫెయిల్యూర్స్. వివాహ సంబంధాల విషయంలో ఈ రీతిగా చేసుకున్నాం, ఆ రీతిగా మా జీవితాలు ఎలా అయినాయి అనుకున్న ఆ జీవిత విషయంలో ఫెయిల్యూర్స్. నువ్వు ఏ పని చేసినా అందులో సక్సెస్ రావట్లేదు. నీ వ్యాపార విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ ఆర్థిక విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నువ్వు ఏది చేసినా సక్సెస్ అనేది నీకు కనిపించట్లేదు కదా. అయితే నువ్వు ఈ రోజు నుంచి ఈ ప్రార్థన చేయి. ఇవన్నీ దేవుని చేతిలో పెట్టినప్పుడు మన హృదయం తేలికవుతుంది. ఫాస్టింగ్లో మనం ఈరోజు 8వ రోజు ఉన్నాం కదా. నేను ఇక కంట్రోల్ చెయ్యను, ప్రతి విషయాన్ని ప్రవ్వా ప్రతి విషయాన్ని నీవే కంట్రోల్ చేయు అని చెప్పే రోజు ఈరోజు. అయితే అన్ని విషయాలు ఏంటంటే, నీ బిడ్డల విషయంలో కానీ, నీ వ్యక్తిగత విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఆర్థిక విషయంలో కానీ, ప్రతి పరిస్థితిని ప్రవ్వా నీ చిత్తమే నా కుటుంబంలో జరుగునుగాక, నీ ఆలోచన నా గృహంలో నెరవేరునుగాక, నీ తలంపులు, నీ ఉద్దేశంలో నా గృహంలో జరుగునుగాక ప్రవ్వా. నా బిడ్డల విషయం కానీ, నా విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ, నా కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, నేను ఏ రీతిగా నడుచుకోవాలి అన్నీ నాకు జ్ఞానమును దయచేయి తండ్రి. సమర్పించుకోవాలి, అన్నీ నేను సమర్పించుకోవాలి. స్వార్థం అనేది నాలో లేకుండా అన్నీ మార్చండి ప్రవ్వా అని నువ్వు దేవునితో మాట్లాడటం. సమర్పణలో ఎంత మార్పు ఉందో తెలుసా? మనము పూర్తిగా దేవునికి అప్పగించినప్పుడు మన గర్వం తగ్గుతుంది, మన స్వార్థం తగ్గుతుంది, మన హృదయం వినయంగా మారుతుంది. అక్కడ నుండి నిజమైన హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఈరోజు నీతో నువ్వు చెప్పుకో, నేను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాను, ఆయన చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని నువ్వు ప్రతిరోజు పలుకు. ఈ లిరిక్ విందాం. ఈ లిరిక్ కంటే ముందు నువ్వు ఏది అర్పించావన్నది ముఖ్యం కాదు. నువ్వు అర్పించినప్పుడు నీ హృదయం ఎలా ఉందనే చూసుకోవాలి. హేబేలు విషయంలో కూడా చూడు, హృదయాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు. నీ హృదయం ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ అర్పణని దేవుడు ఆ రీతికి అంగీకరిస్తాడు. నువ్వు లోకంలో చేయాల్సినవన్నీ పాపాలు చేసి, ఆ పాపానికి పరిహారంగా నువ్వు కొంత ధనాన్ని కానీ, నీ పాటల్ని కానీ, నీ ప్రార్థన కానీ ఇస్తే దేవుడు అంగీకరించడు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. దేవునికి అర్పించినది ఏది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలానే నీ హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆ రీతిగా అర్పించినప్పుడే దేవుడు నీ అర్పణని అంగీకరిస్తాడు. ఏ అర్పణ అయినను. ఈ లిరిక్ విందాం. అర్పణల కన్నా
విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సర్వశక్తిమంతుడు, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. నువ్వు గొప్ప కార్యములు చేయగలిగిన వాడవు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడువు. నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ప్రవ్వా. పరిశుద్ధమైన దేవుడువు నాయన. ఇదిగో తండ్రి ప్రవ్వా, స్వార్థ హృదయం నుంచి ప్రవ్వా సమర్పణ కలిగిన హృదయంలోకి అన్ని విషయములలో సమర్పించుకోవాలి ప్రవ్వా. నా శరీరం సజీవ యాగముగా నీకు సమర్పించుకోవాలి ప్రభా. అటువంటి తండ్రి జీవితంలో నాకు నేర్పించండి. నా జీవితాన్ని ఆ రీతిగా మీరు మార్చండి, మలచండి. నా హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ 40 డేస్లో నిశ్చయముగా మార్పు నొందునుగాక నా తండ్రి. అయ్యా, నీ సహాయం నాకు కావాలి. అన్ని విషయములలో నీ సహాయం కావాలి ప్రభా. ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ఒప్పుకోవాలి, ఏ రీతిగా పశ్చాత్తాపపడాలి, ఏ రీతిగా విడిచిపెట్టాలి, అన్ని విషయములలో నీ సహాయం నాకు దయచేయండి ప్రభా. నీ జ్ఞానము నాకు అనుగ్రహించండి నాయన. నీ చిత్తములో నీ ప్రణాళిక చొప్పున నన్ను నడిపించి నీ నామానికి మహిమకరమైన బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.